హే గైస్, అమెజాన్ కంపెనీ నుంచి మళ్ళీ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఈ మంత్ 26th 27th. సో అదేవిధంగా మనకి 27th హైదరాబాద్లో మెగా జాబ్ ఫేర్ ఉంది. సో 100 కంపెనీస్ వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ జాబ్ నీడ్లో ఉన్న క్యాండిడేట్స్ హైదరాబాద్ వెళ్తే ఈ రెండు కూడా కవర్ చేయండి. అండ్ ఈ వీడియో నిన్న నైట్ అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ చెక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి. సో ఇక అమెజాన్ కంపెనీకి రిలేటెడ్ అప్డేట్ గురించి చూసుకుంటే డిజిటల్ అసోసియేట్ జాబ్ రోల్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. మన దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ మనల్ని తీసుకోవడం జరుగుతుంది. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుంటాయి. అండ్ ఇది ఎటువంటి సేల్స్ రిలేటెడ్ కాదు, బ్యాక్ ఎండ్ డేటా మానిటరింగ్. సో కంపెనీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం డేటాను అయితే రివ్యూ చేసి యానిటేషన్స్ అయితే యాడ్ చేయాలి. సో ప్రాపర్ క్యాప్షన్స్, టైటిల్స్ ఇవన్నీ కూడా. సో ఇదైతే మంచి బ్యాక్ ఎండ్ రోల్. అండ్ మనకి ఇంగ్లీష్ గ్రామర్లో మంచి నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళైతే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ డేటా యానిటేషన్ రోల్లో భాగంగా మనకి ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ అన్ని కూడా మనకి మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. సో కనీసం కంప్లీట్గా ఫుల్ ప్లెజ్డ్గా కాకపోయినా బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ అనేది సరే ఉండాలి. ఇక ఎటువంటి క్యాండిడేట్స్ ని ఈ రోల్ కోసం ప్రిఫర్ చేయడం జరుగుతుందంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ తో పాటు స్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే బాగుండాలి. అది స్పీకింగ్ అవ్వచ్చు, రైటింగ్, రీడింగ్ ఏదైనా సరే. అండ్ మనకి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ టైమింగ్స్లో మనం అయితే వర్క్ చేయగలగాలి, ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్ షిఫ్ట్స్, ఈవెన్ హాలిడేస్ కూడా. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా, ఎప్పుడు పాస్ అవుట్ అయినా పర్వాలేదు, నో అబ్జెక్షన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కంటెంట్ రైటింగ్లో కానీ, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లీష్ లిటరేచర్ లేదా లిటరసీ, ఆర్ట్స్, లింగ్విస్టిక్స్ లేదా ఇంగ్లీష్ టీచింగ్, సో ఇటువంటి వాటిలో మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బేసిక్ ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్తో పాటు ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. సో ఇటువంటి క్యాండిడేట్స్ని అయితే వాళ్ళు చూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో. అండ్ మీరు కనుక లాస్ట్ 6 monthsలో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ లేదండి. అండ్ ఇదైతే కస్టమర్ సపోర్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫుల్ టైం అండ్ పర్మనెంట్ రోల్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ 26th లేదా 27th ఈ 2 డేట్స్లో కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్కి అయితే మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో గైస్, ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఒకటే. సో మనం ఆన్లైన్లో అప్లై చేసినంత మాత్రాన చాలా వరకు కంపెనీస్ నుంచి మనకి రెస్పాన్సెస్ అయితే రావట్లేదు. సో వీలైనంత వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ప్రిఫర్ చేయండి. సో కొంచెం ఛార్జెస్ గురించి అయితే ఆలోచించొద్దు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్.